హాయ్ అండి, అందరికి నమస్తే. చూస్తున్నాడు కదా, ఆడి ఇల్లు అయితే కారుతుందంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దానికి తాటాకులు కప్పిస్తానికి తాటాకులు అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇగోండి ఈ తాటాకులు మొత్తం బండిలో లోడ్ అయితే చేసాము. తాటాకులు ఇల్లు అయితే శుభ్రంగా ఎండాకాలం అయితే చాలా కూలింగ్ ఉంటది ఫ్రెండ్స్. ఏసీ కూడా పనికిరాదు, అంత కూలింగ్ ఉంటది. ఆ విషయం మీకు కూడా తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇల్లు మొత్తం ఓట్లు ఇచ్చారు, పొద్దునే ఇచ్చారు. ఇగోండి ఇవన్నీ తాటాకులే. ఈ మొత్తం ఆ పట్టా కప్పింది అదంతా తాటాకులే. గాలికి ఎగిరిపోకుండా ఏం చేస్తున్నారంటే మా వాళ్ళు మూకైతే కడుతున్నారు. ఎందుకంటే వెళ్ళే దారిలో గాలికి అయితే ఎగిరిపోతాయి, ఊరికి మామూలుగా వెళ్తాయి. అందుకని మూకైతే కట్టి గాలికి ఎగరకుండా అయితే మూకైతే కడుతున్నారు మా వాళ్ళు. $7,500 అయినాయి ఫ్రెండ్స్. ఇయే కాదు, ఫస్ట్ ఇంకో లోడ్ అయితే వెళ్ళింది. ఆ లోడ్కి ఈ లోడ్కి 2 లోడ్లు కలిపి 7,500 అయితే అయినాయి. 7,600 అయితే అయినాయి టోటల్గా. ఇంటికైతే బయలుదేరిపోయింది, బండి వెళ్తుంది. మనకైతే బండి ఉంది, ఇల్లు అయితే వేసుకొని వెళ్ళాలి మనం. సరే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. ఇక్కడ సరిపోదు గారా ఇక్కడ వేయడానికి. ఇక్కడ నుంచి అటేసుకోవాలా? ఇప్పుడు అలా కప్పి దాని మీద ఏమన్నా కప్పిస్తావు మళ్ళీ? తాటాకు లాంటి, చెరుకాకు లాంటిది. అంటే 6 నెలల దాకా మామూలుగా ఇలా కుట్టేసి ఇలా పెట్టేస్తారు. అదే మొత్తం ఇలా స్టెప్పులు లేకుండా మొత్తం నీట్ చెరుకాకు వేయించుకుంటే ఏంటంటే ఇంకా ఏదన్నా మళ్ళీ చెరుకాకు పోయి మళ్ళీ చెరుకాకు వేయించుకోవచ్చు. అలా వదిలేసి బొక్కలు పడ్డాక మళ్ళీ చెరుకాకు వేస్తే మళ్ళీ ఆకు కూడా పాడేది. తాటాకు కొద్దిగా మనిగిన తర్వాత చెరుకాకు వేపిస్తే తాటాకు చెడిపోకుండా ఉంటుంది, పాడవకుండా. అదండి, ఎవరైనా తాటాకు ఇల్లు చేసుకుంది ఈడే మేస్త్రి. ఈ ఫ్రెండ్స్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తానా. వెయిటింగ్